హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఆసరా. రచయిత వంజారి రోహిణి గారు. మేము కొత్తింట్లోకి వెళ్ళి వారం రోజులైంది. మిద్దె మీద 2వ అంతస్తులో మా ఇల్లు. మా ఇంటికి ఎదురుగా సరిగ్గా రోడ్డుకి అవతల మేము కొత్తగా హోటల్ పెట్టాం. శాకాహార భోజన పలహారాల హోటల్. రుచి శుచి బాగుండాలి అని హోటల్ పేరు కూడా రుచి ఫాస్ట్ ఫుడ్స్ అని పెట్టాం. మా వారు ఇతర బిజినెస్ వ్యవహారాల్లో తనములకలై ఉండడంతో హోటల్ బాధ్యతలు పూర్తిగా నేనే నిర్వహించేదాన్ని. మేం ఎక్కడున్నా చుట్టుపక్కల వారందరినీ పరిచయం చేసుకొనిదే నా మనసు ఆగదు. చాలా వరకు అందరూ పరిచయం అయ్యారు. అందరికీ పనిలో పనిగా మా హోటల్ గురించి కూడా పబ్లిసిటీ ఇచ్చుకున్నాను. ఆ రోజు మిద్దిపైన ఇంటి ముందు వరండాలో పెట్టిన పూలకుండీలకు నీళ్లు పోస్తూ యథాలాపంగా కిందకి చూశాను. అది సరిగ్గా మా ఇంటి వెనుక వైపు రైలు పట్టాలు, వాటికి అవతల రైల్వే క్వార్టర్స్ ఇల్లు, పెద్ద పెద్ద చెట్లతో ప్రకృతి మాత పచ్చచీర కట్టుకున్నట్టు కనులకింపుగా ఉంది. ఇంటిలోకి రాబోతూ హఠాత్తుగా కింద ఉన్న ఓ చిన్న రేకులింటి వైపు చూశాను. ఇంటి ముందర చాలా జాగా ఉంది. అంతా పిచ్చి చెట్లు మొలిచి రాళ్ళు రప్పలతో చిన్న సైజు అడవిలా గోచరించింది. ఇంటి ముందర ఎప్పటివో చీకిపోయిన తాటాకులతో వేసిన పందిరి, పక్కనే బాగా పాచిపట్టిన నీళ్లతొట్టే, చిన్న బండా ఉన్నాయి. ఆ ఇంట్లో మనుషులు ఉన్నట్టు ఆనవాలేమీ కనబడడం లేదు. అందరినీ పరిచయం చేసుకున్నాను. ఈ ఇంట్లో ఎవరుంటున్నారో ఏమో అని నాలో నేనే పెద్దగా అనుకుంటూ పక్కింటి సుభద్ర పిన్ని వాళ్ళని అడుగుదాం అనుకున్నాను. ఆ సాయంత్రమే హోటల్ నుంచి ఇంటికి వచ్చాక ఆ రేకులింటి గురించి పక్కింటి పిన్ని గారిని అడిగాను. ఏమో, నాకు సరిగ్గా తెలియదు నవనీత. ఆ ఇంట్లో ఎవరో అమ్మ కొడుకు ఉంటారట. వాళ్ళని నేను ఎప్పుడూ చూడలేదు. ఆ ఇంట్లో ఉండే అతనికి మతిస్థిమితం లేదని అందరూ చెప్పుకుంటారు. అటువంటి వాళ్ళతో మనకెందుకు అని నేనెప్పుడు వాళ్ళ ఇంటి జోలికి వెళ్ళలేదు అని చెప్పింది. అదేంటి పిన్ని గారు అలా అంటారు? మన ఇరుగు పొరుగు గురించి మనం తెలుసుకోకపోతే ఎలా? వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే మనం చేసే సహాయం వల్ల వాళ్ళకేదైనా పరిష్కారం లభిస్తుందేమో అన్నాను. ఎవరికీ లేని ఆరాటం మనకెందుకు? లేనిపోని దరిద్రాన్ని నెత్తికెక్కించుకోవటం ఎందుకమ్మాయి? ఇదిగో కాఫీ తీసుకో అని చేతికి గ్లాస్ అందించింది ఆవిడ. ఎందుకో నాకు కాఫీ చేదుగా అనిపించింది. బహుశా కాఫీ కంటే ఆమె మాటలే ఎక్కువ చేదుగా అనిపించేయి. నాకు రుచించలేదనుకుంటా. ఇక అక్కడ ఉండబుద్ధి కాక మళ్ళీ వస్తాను పిన్నిగారు అంటూ వచ్చేశాను. ఆవిడ మాటలతో నా మనసంతా చేదుగా మారిపోయింది. మార్చి నెల, మధ్యాహ్నం 12 గంటలు. వేసవి వడగాల్పులు మొదలయ్యాయి. ఎవరి మీద కోపాన్నో భూమి మీద చూపిస్తున్నట్లు భానుడు నడినెత్తి మీద నిప్పులు కురిపిస్తున్నాడు. కుక్కరే మా హోటల్కి భోజనాలకి రావటం మొదలైంది. భోజనాల సెక్షన్లో ఉన్న మా హోటల్ కుర్రాళ్ళు అంకయ్య, మధు ఇద్దరు పార్సిల్స్ కడుతున్నారు. సిల్వర్ కవర్లలో కొన్ని అన్నం ప్యాకెట్లు, కాస్త చిన్న కవర్లలో కూర సాంబారు, ఊరగాయ ప్యాకెట్లు, సపరేట్గా పెరిగన్నం ప్యాకెట్లు ముందుగానే కట్టి పెట్టుకుంటాం. ఎవరన్నా వచ్చి పార్సిల్ భోజనం అడగగానే వెంటనే ఇచ్చేందుకు అలా సిద్ధంగా ఉంచుతాం. మా హోటల్లో ఫుల్ మీల్స్ 25 రూపాయలే కావటంతో చుట్టుపక్కల ఉన్న భవన నిర్మాణ కార్మికులందరూ మా హోటల్కే వచ్చి భోంచేసేవాళ్ళు. ఆ రోజు 12ంటికే ఓ 15 మంది దాకా వచ్చి కూర్చొని భోజనం చేస్తున్నారు. క్యాష్ కౌంటర్ దగ్గర నేను ఒక పక్కన బిల్లులు కొడుతూ మరో పక్కన డబ్బు లెక్కలు చూసుకుంటున్నాను. సరిగ్గా ఆ సమయంలో, ఇదిగో అమ్మాయి, మేము మీ ఇంటి వెనక రేకులింట్లో ఉంటాం. నాకు 2 పెరిగన్నం ప్యాకెట్లు ఇవ్వు. మా అబ్బాయి జీతం రాగానే డబ్బులు ఇస్తాను అంది చాలా దూకుడుగా. ఎంతో పరిచయం ఉన్న వాళ్ళతో మాట్లాడినంత దర్పంగా అడిగింది. ఒక్క క్షణం ఆమె కేసి తెరిపారా చూశాను. సన్నగా రెవటలా ఉందావిడ. తైల సంస్కారం లేని రింగులు తిరిగిన ముగ్గుబుట్ట లాంటి తెల్లటి జుట్టు, ముడతలు పడిన దేహం. వయసు 60 దాటుండొచ్చు. వెంటనే 2 పరిగన్నం ప్యాకెట్లు బిల్లు కొట్టి అక్కయ్యను కేకేసి పార్సిల్స్ తెచ్చి ఇమ్మన్నాను. అతను తెచ్చేలోపు, మీరేనా అమ్మ మా వెనకింట్లో ఉండేది? నా పేరు నవనీత. మీ పేరేమిటమ్మా? మీతో పాటు ఇంట్లో ఇంకెవరుంటారు అని అడిగాను. జవాబు చెప్పటం ఇష్టం లేదన్నట్టు అసహనంగా నిలబడింది ఆవిడ. అంకయ్య తెచ్చిన పెరిగన్నం ప్యాకెట్లు చేతికి ఇయ్యగానే ఎవరో వెనుక నుంచి తరుముతున్నట్లు వడివడిగా అడుగులేసుకుంటూ రోడ్డు దాటి చిన్న సందులో నుంచి వాళ్ళింటికి వెళ్ళిపోయింది ఆ పెద్దావిడ. ఒక సాయంత్రం హోటల్ నుంచి ఇంటికొచ్చి టీ తాగి మొక్కలకు నీళ్లు పోద్దామని వరండాలోకి వచ్చాను. మనసులో ఏదో కుతూహలం పీకుతుంటే కిందకి చూశాను. ఆ రేకులింటి ముందు ఉన్న పాచిపట్టిన నీళ్ల తొట్టిలో నుంచి
మగ్గు బయటకు తీయలేక అందులోకి వంగి నిలబడిన ఒక వ్యక్తి చాలాసేపటి నుంచి అలాగే అవస్థలు పడుతున్నాడు. వెనుక నుంచి చూడటం వల్ల అతని ముఖం సరిగ్గా కనపడలేదు నాకు. మగ్గు పట్టుకునే శక్తి కూడా లేనట్టు సన్నగా వణుకుతూ ముఖం మీద నీళ్లు జల్లుకొని శక్తివిహీనమైనట్లు అక్కడే కూలబడిపోయాడు. అయ్యో అనుకొని కిందకు వెళదాం అనుకున్నా. అంతలోనే మధ్యాహ్నం హోటల్ దగ్గరకు వచ్చిన పెద్దావిడ బయటకు వచ్చి అతన్ని లాక్కెళ్తున్నట్లుగా ఇంట్లోకి తీసుకెళ్ళింది. పాపం రాళ్ళు రప్పలు గుచ్చుకున్నట్లున్నాయి. బాధగా అరుస్తున్నాడు ఆ వ్యక్తి. ఇంట్లోకి వచ్చానే గాని నా మనసంతా వెనుకింటి వాళ్ళ గురించే ఆలోచన. అతను అంత శక్తిహీనుడిగా ఎందుకున్నాడు? ఆ ఇంటి ముందంతా పాడుబడినట్లు ఆ రాళ్ళు తుప్పలేంటి? వాళ్ళ ఆలనా పాలనా చూసేవాళ్ళు లేరా? కనీసం పనివాళ్ళు కూడా లేరా? నాలో నేనే జవాబు తెలియని ప్రశ్నలు వేసుకుంటూ ఇక ఉండబట్టలేక నాకు తెలియకుండానే మిద్దె మెట్లు దిగి కిందకు వెళ్ళాను. వెనుక ఉన్న రేకులు ఇంటివైపు అడుగులు వేశాను. ఇంటి బయట రేకు తలుపు దగ్గరికి వేసి ఉంది. అది కూడా శిథిలావస్థలో వంగిపోయి చిల్లులు పడిపోయి ఉంది. మెల్లగా తలుపు లాగి లోపలికెళ్ళాను. ఇల్లంతా బూజు పట్టి సాలిగూళ్ళు వేలాడుతున్నాయి. విరిగిపోయిన కుర్చీలు, చిందరవందరగా పడి ఉన్న పుస్తకాలు, ఎప్పుడు విడిచినవో మాసిపోయిన పాత బట్టలన్నీ పెద్ద గుట్టగా పోసి ఉన్నాయి. ఇల్లంతా ఏదో వెగట వాసన. చీమ చిటుక్కుమన్నా వినబడేంత నిశ్శబ్దం తాండవిస్తుంది ఆ ఇంట్లో. ఆ గదిలోనే ఒక మూలగా ఉన్న మంచం మీద నిస్త్రవణగా పడుకొని ఉన్నాడతను. గాఢ నిద్రలో ఉన్నాడనుకుంటా. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ మరో గదిలోకి వెళ్ళాను. మొత్తంగా 2 గదులు ఇల్లే. వంటిల్లు అనడానికి సాక్ష్యంగా అక్కడ ఒక కుండ, 4 గిన్నెలు, ఓ చిన్న కిరోసిన్ స్టవ్వు ఉన్నాయి. సిమెంటు పెచ్చులు ఊడిపోయి ఇటుకురాళ్ళు బయటపడి ఉన్న ఒక చిన్న అరుగుని ఆనుకొని తల పట్టుకొని కాళ్ళు మూసుకొని కూర్చొని ఉంది ఆ పెద్దావిడ. నేను వచ్చిన అలికిడి కూడా గమనించినట్లు లేదు. మెల్లగా వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొని పిన్నిగారు అని పిలిచాను. అంతే, ఆవిడ అదురుపాటిగా కళ్ళు తెరిచింది. ఎవరు 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 నువ్వు? తడబడుతూ అడిగింది. నేను పిన్నిగారు, నా పేరు నవనీత. మీరు మా హోటల్కి వచ్చారు కదా, పెరుగన్నం ప్యాకెట్లు పార్సిల్ తీసుకెళ్లారు, గుర్తొచ్చిందా అన్నాను. ఓహో, డబ్బుల కోసం వచ్చావా? తర్వాత ఇస్తానులే, వెళ్ళిపో అంది. అయ్యో, అందుకు రాలేదు పిన్నిగారు, మిమ్మల్ని పలకరిద్దామని వచ్చాను. ఆ ముందు గదిలో నిద్రపోయే అతను ఎవరు? మీరెందుకిలా? నా మాటలు పూర్తి కాకముందే ఆవిడ విరక్తిగా నవ్వి, ప్రపంచం ఎప్పుడో మమ్మల్ని వదిలేసింది. ఈ ఇంటికి మనిషి అనేవాడు వచ్చి ఏడాది పైనే అయ్యింది. మా గురించి నీకెందుకు? వెళ్ళు అంది. మా మాటల అలికిడి అనుకుంటా. మంచం మీద నిద్రపోయే అతనికి మెలుగు వచ్చినట్లుంది. తూలుతూ గదిలోకొచ్చి, అమ్మా, ఎవరు వచ్చింది అంటూ నన్ను చూసి, ఎవరు నువ్వు? దివ్య, నన్ను వదిలిపోయిన దానివి మళ్ళీ ఎందుకొచ్చావు ఇక్కడికి? పో, లేకుంటే నిన్ను చంపేస్తాను అంటూ అక్కడున్న తుప్పు పట్టిన గ్యాస్ లైటర్ని నా మీదకి విసిరాడు. నేను తప్పుకునేలోపే అదొచ్చి గట్టిగా నా నుదుటికి తగిలి కింద పడింది. తుప్పు పట్టిన ఆ లైటర్ అంచు సర్రున నా నుదుటిలోకి గుచ్చుకొని రక్తం బొటబొటా కారింది. చీరకొంగు నుదుటికి అడ్డంగా అదిమి పెట్టాను. బాధను దిగమింగి, ఏమిటండి, ఈయనకు ఒంట్లో ఏమీ బాగాలేదా? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు అని అడిగాను. వీడు ఎవ్వరినీ ఈ గొడవ తక్కనివ్వడమ్మా, కావాల్సిందే. నువ్విక్కడే ఉన్నావంటే వాడు నిన్ను చంపేస్తాడు. వెళ్ళు తల్లి, వెళ్ళిపో అని గబగబా నా చెయ్యి పట్టుకొని బయటకు తీసుకొచ్చింది. నుదుటి గాయానికి చీరకొంగు అలాగే అడ్డం పెట్టుకొని వేదనగా ఇంటికొచ్చేశాను. గాయం లోతుగా అయ్యింది. యాంటీసెప్టిక్ పౌడర్ గాయానికి అద్దుకొని కాస్త వేడిగా టీ తీసుకొని తాగాను. మా శ్రీవారు రాగానే వాళ్ళ విషయం చెబితే, పాపం ఏం కష్టం వచ్చిందో వాళ్ళకి. ఆ పెద్దావిడకి మీదట ఎప్పుడు భోజనం కోసం వచ్చినా నువ్వు డబ్బులు తీసుకోకు అన్నారు. ఆ పెద్దావిడ మళ్ళీ వస్తుందేమో అని 1-2 రోజులు ఎదురు చూశాను. రాలేదు. పాపం ఎలా ఉన్నారో అనుకుంటూ ఇక ఉండబట్టలేక 3వ రోజు మధ్యాహ్నం పూట హోటల్ కుర్రాలకి చెప్పి 2 పెరుగన్నం ప్యాకెట్లు తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అతను మంచం మీద పడుకొని నిద్రపోతున్నాడు. మనిషిని పరీక్షగా చూస్తే 40 ఏళ్ళు వయసువాడిలా ఉన్నాడు. కానీ ఆ ముఖంలో ఇంకా పసిఛాయలు పోలేదనిపించింది. చప్పుడు చెయ్యకుండా వంటింట్లోకి వెళ్ళి అరుగును ఆనుకొని కూర్చొని ఉన్న ఆమెను చిన్నగా పిన్నిగారు అని పిలిచాను. నన్ను చూడగానే ఆమె నా చెయ్యి పట్టుకొని బయటకు తీసుకొని వచ్చింది. ఇద్దరం అక్కడే అరుగు మీద కూర్చున్నాం. చెప్పండి పిన్నిగారు, అసలు మీ అబ్బాయికి ఏమైంది?
మీరు హోటల్కి రాలేదని మీకు పెరుగన్నం తెచ్చాను అంటూ ఆ ప్యాకెట్లు రెండూ ఆమెకు అందించాను. ఆమె కళ్ళు నీటి చలమలయ్యాయి. ప్రపంచానికి లేని ఆసక్తి మా మీద నీకెందుకు తల్లి? ఆ పడుకొని ఉన్నది నా పెద్ద కొడుకు నిరంజన్. నాకు 3 పిల్లలు. నాకింకో కొడుకు కూతురు ఉన్నారు. పిల్లలు చిన్నవాళ్ళగా ఉన్నప్పుడే మా ఆయన బాధ్యతలన్నీ నా మీద పెట్టి తను సుఖంగా వెళ్ళిపోయాడు. ఊర్లో ఉన్న కాస్త పొలంతో కొన్ని రోజులు నెట్టుకొచ్చాను. కూతురు పెళ్ళికి ఆ పొలం అమ్మేశాం. ఇక మిగిలింది ఈ ఇల్లు ఒక్కటే. వీడు లాయర్ చదివాడమ్మా. స్టేట్ ఫస్ట్గా వచ్చి బంగారు పథకం తెచ్చుకున్నాడు. రేపో మాపో హైకోర్టు న్యాయమూర్తి కావలసిన వాడు ఈరోజు జీవోత్సవంలా పడి ఉన్నాడు అని ముఖాన్ని చేతుల్లో దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగిందామె. అయ్యో ఏడవకండి, మీ వివరాలు అడిగి మిమ్మల్ని మరింత దుఃఖానికి గురిచేశాను అంటూ అనునయంగా ఆమెను పట్టుకున్నాను. ఆమె కాస్త తేరుకుంది. కన్నీళ్లు తుడుచుకొని అసలు కథ చెప్పుకొచ్చింది. లా చదివే రోజుల్లో వీడి క్లాస్మేట్ దివ్య ఒకరికొకరు ఇష్టపడ్డారమ్మా. ఆ విషయమే నాతో చెప్పారు. తమ్ముడి చదువు, చెల్లెలికి పెళ్లి చేసే బాధ్యత నాకున్నాయి. వాళ్ళని స్థిరపరిచేలోగా మనం కూడా స్థిరపడిపోదాం అన్నాడట ఆ అమ్మాయితో. సరే అనుకున్నారు. తరువాత పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. నేను కూడా వాళ్ళ ప్రేమకు అడ్డు చెప్పలేదు. వీడు లా ప్రాక్టీస్ పెట్టాడు. దివ్య వీడు ఇద్దరు సినిమాలు, షికార్లు అంటూ తిరిగారు. తర్వాత ఏం జరిగిందో ఏమో. ఆ అమ్మాయి మెల్లిగా ముఖం చాటేసింది. వీడు ఫోన్ చేసినా మాట్లాడేది కాదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేది. ఇలా కాదని ఒకసారి నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఎవ్వరూ లేరు. వాళ్ళు వేరే ఊరికి వెళ్ళిపోయారని చెప్పారట. అప్పట్నుంచి వీడు మానసికంగా ఒంటరివాడైపోయాడు. ఆ అమ్మాయి కోసం పిచ్చివాడైపోయాడు. ఆ తరువాత ఆ అమ్మాయి ఒకరోజు హఠాత్తుగా వచ్చి తాను పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ శుభలేఖ తీసుకొచ్చి వీడి చేతిలో పెట్టింది. ఆమె సొంత బావనే పెళ్లి చేసుకుంటుందంట. అతడి పేరు శశిధర్ అని, అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాడని, అక్కడే సెటిల్ అయిపోతానని వివరాలన్నీ చెప్పి వీడి మనస్సులో ఫెను తుఫాను సృష్టించింది. వీడు ఎంత బతిమిలాడినా గానీ ప్రాక్టికల్గా ఆలోచించు నిరంజన్. నాలాంటి ఇంకో అమ్మాయి నీకు దొరక్కపోదు. నాకు లగ్జరీ లైఫ్ అంటే ఇష్టం. నాకు జీవితం మీద చాలా ఆశలున్నాయి. ఇక్కడుంటే ఆ ఆశలేవి తీరవనిపిస్తుంది అంటూ గతంలో అతడితో అనుభవించిన ప్రేమ మాధుర్యాన్ని మరిచిపోయి డాలర్ మాయలో పడి వీడిని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయిందమ్మా. ప్రేమించానని వెంటపడి వీడిలో ఎన్నో ఆశలు రేపిన ఆ అమ్మాయి చేసిన ప్రేమ గాయం సరఘాతంలా వీడి గుండెను తాకింది. అంతే. ఇక అప్పట్నుంచి బాణం దెబ్బకి నేలకున్న పక్షిలా వీడు విలవిల్లాడిపోతున్నాడు. అప్పట్నుంచి ఆ మంచమే లోకంగా బతుకుతున్నాడు వాడు. ఆమెను మరిచిపోవటానికి నిద్రమాత్రలు అలవాటు చేసుకున్నాడు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడూ ఆమత్తులోనే తన స్వప్నలోకం సృష్టించుకొని నెరవేరని ఆశల పందిరిని నిద్రలోనే మోస్తున్నాడు. ఎప్పుడైనా మెలకు వచ్చినప్పుడు ఓ 2 ముద్దలు నోట్లో పెడితే అయిష్టంగా తింటాడు. ఇంటికి ఎవరైనా వస్తే దివ్య ఎందుకొచ్చావు మళ్ళీ, నాకు అన్యాయం చేసి వెళ్ళిపోయావు కదా అంటూ ఏడుస్తాడు. లేకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరుస్తూ చేతికందిన వస్తువును వాళ్ళపై విసురుతాడు. దాంతో చుట్టుపక్కల వాళ్ళెవ్వరూ మా ఇంటికి రావటం మానేశారు. వీడి వల్ల బాగుపడ్డ వీడి తమ్ముడు, చెల్లెలు కూడా వీడి పరిస్థితి తెలిసినా గానీ పట్టించుకోవటం లేదు. మమ్మల్ని వెలివేశారు తల్లి. వాళ్ళు ఈ ఇంటికొచ్చి 5 ఏళ్ళు పైనే అయింది. ఇంట్లో సామాన్లన్నీ అమ్మేశాను. వీడు న్యాయవాదిగా మా కుటుంబాన్ని ఏదో ఉద్ధరిస్తాడనుకున్నాను. కోర్టుకు వెళ్లకుండా ఇలా మంచమే లోకంగా పడి ఉండటం వల్ల వీడి ఉద్యోగం కూడా పోయింది. ఎప్పుడో 6 నెలలకోసారి కరెంటు బిల్లు వాడో లేకుంటే కోర్టు నుంచి మనిషో వచ్చి వీడి చేత సంతకం పెట్టించుకొనో వెళ్ళేవాడు. ఇదే తల్లి మా పరిస్థితి. ఆ రోజు ఆకలికి ఓర్చుకోలేక మీ హోటల్కి వచ్చాను. నువ్వు అన్నం పెట్టి అన్నపూర్ణలా మమ్మల్ని ఆదరించావు అంటూ చెప్పడం ఆపింది ఆ పెద్దావిడ. అంతలో లోపల అతను లేచిన అలికిడయింది. వాడు లేచినట్టున్నాడు. వెళ్ళిపో తల్లి, నిన్నిక్కడ చూస్తే వాడికి దివ్య గుర్తుకొస్తుంది. త్వరగా వెళ్ళమ్మా అంటూ ఆవిడ లోనికి వెళ్ళిపోయింది. భారమైన మనస్సుతో నేను ఇంటికి తిరిగొచ్చాను. హైదరాబాద్లో మా అక్కయ్య కూతురు పెళ్ళి. మా హోటల్ కుర్రాలకి బాధ్యతలన్నీ అప్పగించాను. మా వెనకింటి పెద్దావిడ ఎప్పుడూ హోటల్ దగ్గరకు వచ్చినా అన్నం పార్సిల్ ఇవ్వండి, డబ్బులు అడక్కండి అని మరీ చెప్పి వెళ్ళాను. పెళ్ళి అయిపోగానే వచ్చేద్దాం అనుకున్నాను. సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది. ఇంకా కొన్ని పనులు మిగిలిపోయాయి. కాస్త సహాయం చెయ్యు అంటూ అక్క బలవంతం చేయటం వల్ల 15 రోజులు హైదరాబాద్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. బిజినెస్ పని మీద మా వారు కూడా ఇక్కడే ఉండిపోయారు.
ఊరు నుంచి వచ్చిన రోజు పొద్దున్నే చెట్లు కాస్త వాడిపోయి కనిపించింది. పనమ్మాయి నీళ్లు సరిగ్గా పొయ్యలేదని విసుక్కుంటూ యథాలాపంగా మిద్దెపై నుంచి కిందకి చూశాను. వెనుక రేకులు ఇంటి ముందు జనం గుంపుగా ఉన్నారు. నా మనసు ఏదో కీడు శంకించింది. అదిరే గుండెలతో మెట్లు దిగి వెనకింటి వైపు వెళ్ళాను. ఆ ఇంట్లో ఉన్న అమ్మ కొడుకు చనిపోయారని చెప్పారు అక్కడి వాళ్ళు. నాకు ఒక్కసారిగా దుఃఖం తన్నుకొచ్చింది. కాళ్ళు చేతులు స్వాధీనం తప్పి వణుకుతుండగా మెల్లగా లోపలికి నడిచాను. అక్కడ మంచం మీద అస్థిపంజరంలా అతను, వంటింట్లో ఎప్పట్లాగే అరుగుని ఆనుకుని ఆమె. మొదటిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారో అదే స్థితిలో ఉన్నారు. కానిప్పుడు నిర్జీవమైన స్థితిలో. అప్పటికే వాళ్ళు చనిపోయి వారం రోజులైందంట. ఏదో పనుండి పెద్దామె నడుచుకుంటూ వెళుతుంటే ఆటోవాడు ఆమెను గుద్దేశాడట. కాలు విరిగిన ఆమెను అదే ఆటోలను తీసుకొచ్చి వాళ్ళింట్లో వదిలేసి వెళ్ళాడట. ఆహారం లేక, సరైన వైద్యం లేక, పట్టించుకునే నాదుడే లేక 2 నిండు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. కరెంటు బిల్లు మీటర్ రీడింగ్ కోసం వెళ్ళిన అతను వాళ్ళను ఆ స్థితిలో చూసి భయపడి అందరినీ పిలుచుకొచ్చాడట. వాళ్ళు పోయిన సంగతి తెలిసి ఆమె కూతురు కొడుకు వచ్చి ముసలి కన్నీరు కార్చి 10 లక్షలు విలువ చేసే ఆ ఇంటి కోసం ఇద్దరూ కొట్లాడుకొని వాళ్ళ పార్థివ దేహాలని అనాథ శవాల్లా వదిలేసి వెళ్ళిపోయారట. ఆ అబ్బాయి పనిచేసిన కోర్టు వాళ్ళు మరికొందరు తలా కొంచెం చందాలేసుకొని మున్సిపాలిటీ వ్యానలో ఆ మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించారు. నా మనసు దుఃఖంతో మూగబోయింది. ఎంత పొరపాటు జరిగింది. ఊరు నుంచి వచ్చాక అతన్ని మానసిక వైద్యుడికి చూపించాలనుకున్నాను. ఆమెకి ఎంతో ధైర్యం చెప్పి వాళ్ళు కూడా మనుషుల్లో పడేలా చెయ్యాలనుకున్నాను. మా శ్రీవారు కూడా సంతోషంగా అంగీకరించారు. కానీ మేము హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చేలోపే ఇంత ఘోరం జరిగిపోయింది. ఇక్కడే ఉండి ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళుండేదాన్ని. వాళ్ళ పరిస్థితి ఎప్పటికప్పుడు నాకు తెలుసుండేది. ఎందుకో ఆపుకుపోయాను. వాళ్ళు అనాథ సవాలుగా మారటానికి కారణం ఎవరు? సర్వం కోల్పోయిన వారి పట్ల ఆదరణ చూపించలేని ఈ సమాజమా? మనుషుల్లోని స్వార్థమా? ఇంట్లో ఉన్న నలుగురు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఫేస్బుక్, వాట్సాప్లకి బానిసలై కనీసం ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఎవరున్నారు, ఏం జరుగుతుంది అని కూడా తెలుసుకోలేకపోతున్న యాంత్రిక జీవన ఫలితమా? జవాబులేని ప్రశ్నలను నాకు నేనే వేసుకున్నాను. ఇలాంటి తల్లి కొడుకులే కాదు, ఎంతోమంది ఇలాంటి వాళ్ళు, ఎంతోమంది కనీసం పలకరించే దిక్కులేక సమయానికి ఆత్మీయ స్పర్శ, ఓదార్పు మాటలు, చేయూత లభించక తమ జీవితాలను అర్ధాంతరంగా కడదేర్చుకుంటున్నారు. అందరికీ తెలిసిన విషయం చెప్పాలంటే ఆప్యాయత అందించి ఆలనా పాలనా చూసే దిక్కులేక కెరియర్ డౌన్ అయిందని వేదనతో, ఒంటరితనంతో పసి మొగ్గగానే రాలిపోయాడో నటుడు ఉదయ్ కిరణ్. తనతో 7 అడుగులు వేసి కడదాకా తోడుందనుకున్న తన జీవన సహచారి అర్ధాంతరంగా మరణించాక ఒంటెద్దు జీవితం భరించలేక ఈ లోకంలో నేనుండలేను, నాకై నేనే సెలవు తీసుకుంటున్నా అంటూ మృత్యువును ఆలింగనం చేసుకున్నాడు ప్రముఖ నటుడు రంగనాథ్. ఆ మధ్య కాలంలో వెల్లూరులో అభంశుభం తెలియని 2 చిన్నారులను ఒంటరి చేసి కన్నతల్లి చనిపోయింది. ఏం చెయ్యాలో దిక్కుతోచలేదు. ఆ చిన్నారులు ఆ తల్లి శవాన్ని అలా ఇంట్లోనే 3 నెలలు ఉంచేశారు. తిండి తిప్పలు లేకుండా ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండిపోయారు. అసలు వాళ్ళని గమనించే నాదుడే లేకపోవడంతో ఆ చిన్నారులు అస్థి పంజరాలుగా తయారయ్యారు. ఇలా అనేక సంఘటనలు నాకు గుర్తుకు రాసాగాయి. ఇలా లెక్కించుకుంటూ పోతే దిక్కుమొక్కు లేని వాళ్ళు ఎందరెందరో ఉన్నారు. వాళ్ళందరినీ ఏకాకులను చేసి చంపేస్తుంది ఎవరో కాదు, మనమే. పక్కింట్లో ఎవరుంటున్నారో కూడా కనీసం తెలుసుకోకుండా, పొరుగువాన్ని పట్టించుకోకుండా బతికేస్తున్న మన యాంత్రిక జీవనమే ఇలాంటి వాళ్ళందరినీ చంపేస్తుంది. మన బిజీ లైఫ్.